ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 17వ తారీఖు లగాయతు ఆగస్టు 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, కర్కాటక రాశి యందు శుక్రబుధుల యొక్క సంచారము, సింహరాశి యందు రవి కేతువుల యొక్క సంచారము, కన్యయందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారము, మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే అనుకూలత అంటే, ఒకటి రవి యొక్క బలం, షష్ఠ స్థానమందు రవి ఉండడం యోగించేటువంటి స్థితి. రవితో పాటుగా పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమ స్థానస్థిత శుక్రుడు, వీరితో పాటుగా తృతీయ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత దోషభూయిష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వకుండా శుభ ఫలితాలు ఇవ్వడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీనరాశి వారికి చాలా కాలం తర్వాత గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. షష్ఠే రవసు సౌఖ్యాదిన్యత్ర కార్య అర్ధసాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఈ రవి ఎప్పుడైతే బుధ శుక్రులతోటి కలిపి అనుకూలిస్తారో, యత్ర కార్యార్థ సాధనం, ఏ పని అయితే మనం గతంలో ఇది అవ్వాలి అవ్వాలి అని అనుకుంటూ ఉంటామో అది ఆ పనులన్నీ కూడా ఈ వారం రోజుల్లోనూ ముందుకు వెళతాయి. దూరత్ర ప్రయాణం చేయాలి, విదేశీయానం చేయాలి, అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోవడం ద్వారా ముందుకు వెళతారు. లేదు ఉద్యోగంలో ఎదుగుదల కావాలి, ఉద్యోగ మార్పు కావాలి, లేదా వివాహం జరగాలి, సంతానం కావాలి, ఇలా ఏదైతే మనం ఈ అభీష్టం ఉన్నదో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఈ వారంలో వస్తాయి. అలాగే బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఏంటి మనం ఇంతలా ఆలోచిస్తున్నాం, అసలు ఇది తప్పు కదా, మనం ఇలా వెళితే మంచి జరుగుతుంది అనేటువంటి విధంగా ఒక మంచి పాజిటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల, అలాగే కుటుంబ పరిపుష్టి, ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అలాగే సంతానము, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటని గౌరవించడం, మీకు నచ్చినటువంటి విధానంలో మెలుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి ఏంటి అంటే, ఇది కొంత అదృష్టవంతమైనటువంటి కాలము. ఈ మధ్యన గోచారంలో ఇన్ని గ్రహాలు అనుకూలించడం అన్నది ఈ రాశికి లేదు, ఇప్పుడు మాత్రమే ఏర్పడింది. ఇది కొంతకాలమే ఉంటుంది కాబట్టి ఉన్నంతలో దీన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలే సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే అన్ని విషయాల్లోనూ ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ, కుటుంబము, ఇలా అన్నీ కూడా బాగుంటాయి. అటు శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు సైతం ముందుకు వెళతాయి. ముఖ్యంగా విద్య చదువుకునేటువంటి వాళ్ళకి ఏలినాటి శనిలో లేకపోతే రాహు యొక్క స్థితిగతుల్లో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహస్థితులు తగ్గుముఖం బట్టి చదువు వైపు మనస్సు వెళుతుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సంప్రాప్తమవుతాయి. విదేశీయానానికి, విద్య, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు సైతం ఈ వారం బాగున్నాయి. కాబట్టి మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ఎక్కువగా పరమేశ్వరుడి ఆరాధన, ప్రతిరోజు రుద్ర కవచము, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి. ఆగస్టు నెల 23వ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు. సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలని తొలగింపజేసేటువంటి రోజు. లేదు సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు. దాన్ని పోలాంబ వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు. దీనినే పోలాల అమావాస్య అంటారు. పోలాంబ వ్రతం అని అంటారు, పోలాల అమావాస్య అంటారు, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ అమావాస్యకి అంత పట్టు. శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం. అంటే ఆ మాసం మొదలుకొని శ్రావణ మాసము, అందులోనూ సోమవారము, ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు. ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు లేదా ఇంకోటి చేసుకుంటూ ఉంటారు.
అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ, ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా పోలాల అమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తారు. చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు నెట్లో దొరికేస్తోంది. ఈ కథ, ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది. ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటండి అంటే, ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ, పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు. పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి, పొలిమేరల్లోకి దుష్టశక్తులు అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి. ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. దీనికి ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 7 పిల్లలు ఉంటారు. ఆ 7 పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి, వాళ్ళు బాగుండడానికి ఈ వ్రతం చేద్దామని అనుకుంటారు. ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది. అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే, అమ్మవారిని కందమొక్క రూపంలో ఆరాధన చేస్తారు. ఇక్కడ ఇదందరూ కూడా తెలుసుకోవాలి. ఏమండి, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూరెలు దండేస్తారు. మగ సంతానం కావాలి అనుకునేటువంటి వారు. ఆడపిల్ల పుట్టినా పర్లేదు, మగపిల్లాడు పుట్టినా పర్లేదు, అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు. లేదు, ఇంకో నియమం ఉంది, మనకు అమ్మాయిలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, గారెల దండ వేస్తారు. మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు బాగుండాలని బూరెలు దండేస్తారు. ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణం చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను. మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య వ్రతాలు అవన్నీ చేస్తూ ఉన్నాం. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి, పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు? ఇది మీ మేధస్సుకి, సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి ఆలవాలు. ఎందుకు కంద మొక్కనే పెడతారు? మాకు ఎలాగో తెలుస్తుంది, మీకు తెలియాలి. మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కనే ఎందుకు పోలాల అమావాస్య నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా, అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి, గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూరు వెళ్ళాలి అని. ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి, వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. ఇది కూడా అందరూ కూడా నియమనిష్టలతో చేసుకోండి. అమ్మవారిని ఆరాధన చెయ్యండి, సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి. వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాదులన్నీ కూడా దీనివల్ల తొలగిపోతాయి. స్వస్తి. శ్రావణ మాసంలో చెప్పుకోదగ్గ గొప్ప ముహూర్తాలు లేవు. రాబోయేటువంటి భాద్రపదం శూన్యమాసం, తదనంతరం శ్రావణ మాసం ముహూర్తాలు లేవు, భాద్రపదంలోనేమో శూన్యమాసము, ఆ తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసము. ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసము. ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి. ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే చాలా మంది నన్ను, అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్లో పెళ్లి చేసుకుందామండి, మా వాళ్ళేమో విదేశాల్లో ఉన్నారు, అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి. మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట, కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట. లేదు, పెళ్లికి ఏం దోషం లేదన్నారండి, కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడదు, అంటే గర్భాధానం, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి. అలా చేస్తే చాలా అరిస్ట్ అంటది. కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు, అంటే మన పుణ్యమాసం కదా, మనం గుడ్డు తినం, లేకపోతేనేమో నాన్ వెజ్ తినం, మానేస్తాం. అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి, గర్భాధానాదులు ఎలా చేస్తారండి, అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి. విస్మయానికి గురయ్యాను నేను. ఏమిటిది, ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది. ఇంకొక ప్రచారం కూడా కనపడింది, అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు. ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి, చిన్నవాళ్ళు కింద ఉండాలి తండ్రి ఇంట్లోనూ. మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైనే ఉండాలి, చిన్నవాళ్ళు కింద ఉండాలంటే, అలా లేకపోతే అరిష్టం జరుగుతుందిట అని.
ఇదేంటమ్మా ఇలాంటి వింత పోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి. ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు, అవునా కదా అని అడిగాను. అవునండి, పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు. అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. పిల్లలు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి, చిన్నవాళ్ళు పైన ఉండాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో తండ్రి గారు, పై ఫ్లోర్లో అన్నగారు, పై ఫ్లోర్లో తమ్ముడు, ఆ పై ఫ్లోర్లో అందరికన్నా చిన్న తమ్ముడు, అలా ఉండొచ్చు. ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే, పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకి ఎక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు. చిన్నవాళ్ళు పైకెక్కగలరు, శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం. దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి, చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలుపెట్టారు. ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం. ఇంకొకటి, ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదటండి, పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదటండి అని మొదలుపెట్టారు. ఎవడు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను? తప్పు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస, అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు. దేనికి? దానం చేయడానికి. కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు. దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృ నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు. అంటే ఏంటి? ఇటు దశాపూర్వేశాం దశాపరేషాం అంటే 10 తరాల ముందు 10 తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే, అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు. ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది అన్ని కాసుల బంగారము, అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో, అందులోనూ కార్తీక మాసంలో ఈ 21 తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు. ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు. కాబట్టి అది తప్పు. పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు. ఈ రెండిటిని కూడా మార్చుకోండి. పెద్దవాళ్ళు కింద ఉండాలి, చిన్నవాళ్ళు పైన ఉండాలి. కన్యాదానం చేస్తే, కార్తీకంలో చేస్తే 21 తరాల వాళ్ళు తరించిపోతారు. కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును. దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ విధమైనటువంటి దోషము ఉండదు. ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి, అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు, సృష్టి చేయమనే మానవులను సృష్టించాడు. కాబట్టి చక్కగా వివాహాదులు అవి చేసుకోవచ్చును, ఏ విధమైనటువంటి లోపము లేదు. స్వస్తి.